హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అనుహోత అండి. నేను ప్రతిరోజు నా ఛానల్లో వెరైటీ అంటూ చిన్న చిన్న వంటలు అయితే చేసి చూపిస్తూ ఉంటాను. సో నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ అయితే చేసి మంచి మంచి వీడియోస్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇవాళ మీకు స్వీట్ కార్న్తో 2 రకాల రెసిపీలు అయితే చేసి చూపించబోతున్నాను. అవి 2 వీడియోస్గా అయితే వస్తాయండి. సో మొట్టమొదటి వీడియో వచ్చి స్వీట్ కార్న్తో గారెలు చేస్తున్నాను. అలాగే స్వీట్ కార్న్తో గారెలు చేసి వడకరి అయితే వండబోతున్నాను. సో అది ఎలా వండుతున్నానో ఏంటో అనేది మీరు ఈ వీడియోలో పూర్తిగా చివరి వరకు చూస్తే కానీ మీకు అర్థం కాదనమాట. వచ్చలైతే సో నేను చేస్తున్న నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఓకేనా? రండి ఇప్పుడు మనం స్వీట్ కార్న్ వడలు ఎలా తయారు చేయాలో చూసేద్దాం. మొక్కజొన్నలని అన్నీ ఒలిచి పక్కన ఉంచుకున్నానండి. ఇప్పుడు వీటిని ఒకసారి కడిగేసి మనం వీటిని గ్రైండ్ చేయాలి. ఆ గ్రైండ్ అనేది మెత్తగా చేసేయకూడదండి, జస్ట్ పల్స్ చేస్తే సరిపోతుంది అనమాట. సరే అండి, ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకొచ్చేద్దాం. సో మిక్సీ జార్ తీసుకున్నాను, ఇప్పుడు గ్రైండ్ చేసుకొచ్చేద్దాం. ఈ మాత్రం ఉంటే చాలండి, మరీ నున్నగా చేసేయకూడదు. సో ఇప్పుడు మనము ఇవన్నీ తీసి ఒక పక్కన పెట్టుకొని మిగతా దాంట్లో కూడా మనము మిక్సీ పట్టుకొచ్చేద్దాం. మిగతావన్నీ కూడా నీళ్ళు అయితే అస్సలు వేయకండి, ఇందులోనే ఆల్రెడీ నీరు అయితే ఎక్కువగా ఉంటుంది. నేను తెచ్చి 1 రోజు అయిపోయింది, అందువల్ల అయితే కొంచెం వడిలినట్టు ఉన్నాయి అంతే తప్ప ఫ్రెష్గా ఉన్న వాటిలో అయితే అప్పటికప్పుడు చేసేటప్పుడు అయితే నీరు ఎక్కువగా ఉంటుంది. మీరు నీరు అయితే వేయకండి. నేను ఏమాత్రం 1 డ్రాప్ నీరు కూడా వేయలేదు. చూడండి ఎలా ఉందో అప్పటికే. సో నీరు వేయకుండా ఇది కూడా మిక్సీ పట్టుకొచ్చేద్దాం. నీళ్లు వేయకపోయినా కూడా ఎలా అయితే ఉందో, సో నీళ్ళు అయితే అస్సలు వేయకండి. చూసారు కదా, ఇది కూడా కచ్చాపచ్చగా అయిపోయింది. ఇప్పుడు ఇందులో కలిపేసుకుందాం. ఇప్పుడు ఈ పిండి మనకు వడ అయితే మెత్తగా రాదండి, అదే ఉండవదు, పొడి పొడిగా అయిపోతుంది. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇందులో 2 లేక 3 చెంచాల శనగపిండి అయితే వేసుకుంటున్నానండి. సో నేనైతే 3 చెంచాలు వేసుకున్నాను. 1/2 స్వీట్ కార్న్ అయితే వేసుకున్నానండి. సో ఇది ఇలా కలిపిన తర్వాత మనకు అప్పుడు ఏమవుతుందంటే ఇది పొడి పొడిగా అవ్వకుండా, నూనెలో వేసినప్పుడు పొడి పొడిగా అవ్వకుండా ఉండగా అయితే క్లియర్గా సాఫ్ట్గా అయితే ఉంటుంది. మీరు ఇలా చెక్ చేసుకోండి. సో ఇప్పుడు దీంట్లో మనం ఇలా చెక్ చేసుకొని వస్తుందా లేదా అని చూసుకోండి. ఒకవేళ పిండి కనుక లూజ్గా ఉంటే ఇంకొంచెం పిండి అయితే కలుపుకోవచ్చు. ఓకేనా అండి? సో ఇప్పుడు మనం ఇందులో ఉప్పు, బేకింగ్ సోడా కూడా వేసుకుందాం. రుచికి తగినంత ఉప్పు, 1/2 చెంచా బేకింగ్ సోడా. సో ఇప్పుడు ఇందులో 1 ఉల్లిపాయ పెద్దది తరిగి వేసుకున్నానండి, 4 పచ్చిమిర్చి, అలాగే కొత్తిమీర. సో ఇవన్నీ కూడా వేసి మనం కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్, సో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఇవన్నీ ఫ్లేవర్ కోసం. సో వీటన్నిటిని బాగా మెత్తగా మిక్స్ చేసేసుకొని మసాలా గారె అయితే ఇప్పుడు మనం వేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం దీన్ని కలిపేసి గారెలు అయితే వేసేసుకుందాం. గారెలు కాల్చడానికి నూనె కడాయి అయితే ఉంచేసి స్టవ్ వెలిగించుకొని నూనె అయితే వేసుకుందామండి. సో నూనె అయితే కాగిపోయింది, గారెలు అయితే వేసేసుకుందాం. ఇప్పుడు మనం చిన్న చిన్న గారెలు అయితే వేస్తున్నామండి. ఎంత అద్భుతంగా, ఎంత సూపర్గా ఉన్నాయో. కలర్ కూడా చూడండి ఎంత బ్రౌనిష్గా, చాలా బాగున్నాయి కదా. సో వీటిని మనము బాగా ఫస్ట్ హైలో పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ మనము లోలో పెట్టుకొని కాల్చుకోవాలండి. సో హైలో పెట్టేస్తే ఇవి కలర్ షేడ్ అయిపోయి మనకు కాలినట్టుగా కనబడిపోతుంది, కానీ లోపలంతా కాలదు. సో అందువల్ల మనము ఫస్ట్ వేసేటప్పుడు హైలో పెట్టుకొని ఆ తర్వాత సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. సో బాగా అయితే ఉడిపోయాయి. ఇప్పుడు మనం వీటిని తీసేసి ఒక పళ్ళల్లో వేసుకున్నాం. చూసారు కదా, ఈ కలర్లోకి రావాలి. సో వడలన్నీ అయిపోయాయండి. ఇప్పుడు చేసుకొని తినేయడం అనమాట. వచ్చేయండి. నేను చేసిన వీడియో కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.